సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినా కాకపోయినా మెయిన్స్కి ప్రిపేర్ అవటం చాలా మంచిది. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్స్లో మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేయటం, మెయిన్స్లో టెస్ట్లు అనేవి చాలా కీలకం. సిఎస్బి ఐఏఎస్ అకాడమీ GS2 పాలిటిక్స్ సంబంధించి కండక్ట్ చేసిన టెస్ట్ క్వశ్చన్ పేపర్, దానికి మోడల్ ఆన్సర్స్ కీ, ఇవి మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఈ వీడియో కింద లింక్ పెడుతున్నాం. మీకు టైం ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి, ఒకవేళ ప్రిపరేషన్ సరిగా లేకపోతే కొంచెం చదువుకునైనా సరే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి, తర్వాత కీ మేము ఇచ్చే కీతో ఒకసారి చెక్ చేసి చూసుకోండి, కంపేర్ చేసి చూసుకోండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచి చేయటం చాలా అవసరం. కాబట్టి ఒక మోడల్ పేపర్ మీకోసం విత్ కీ ప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఇలానే GS2 మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఇప్పటి నుంచి వీలైన టెస్ట్లు ఎక్కువ రాయటం స్టార్ట్ చేయండి. రివిజన్ అండ్ రైటింగ్ టెస్ట్స్ ఈజ్ కీ టు సక్సెస్. సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వాలంటే రివిజను, తర్వాత రైటింగ్ ప్రాక్టీస్, ఈ రెండు చాలా అవసరం. ఫస్ట్ టైం మన కాన్సెప్ట్స్ క్లారిటీ వచ్చిన తర్వాత రెండోసారి రివిజన్ చేసుకుంటూ ఎక్కువగా టెస్ట్లు ఇవ్వాలి. వచ్చే ప్రిలిమ్స్కి 7 నెలలే టైం ఉంది కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ రివిజన్ చేస్తూ టెస్ట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎన్ని టెస్టులు రాస్తే అంత ఫాస్ట్గా సక్సెస్ వచ్చుద్ది. దాంతోపాటు టెస్ట్ రాసిన తర్వాత మోడల్ ఆన్సర్స్తో మనం రాసిన ఆన్సర్స్ని కంపేర్ చేసుకోవడం చాలా మంచిది. దానికోసమనే మోడల్ కీ పేపర్ కూడా ఇక్కడ ఈ వీడియో కింద మీకు లింక్ ఇస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత మీరు నిజంగా మీ పేపర్ మీరు కరెక్ట్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి చూసుకుని ఈ వీడియో కింద మీకు టైం ఉన్నప్పుడు, ఉదాహరణకి టెస్ట్ 250 మార్క్స్ కాబట్టి మీకు 100 మార్క్స్ వస్తాయా, 110 మార్క్స్ వస్తాయా, లేదా 70 మార్క్స్ వస్తాయా, 60 మార్క్స్ వస్తాయా, ఒకసారి ఆ మార్క్స్ నాకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. నేను అన్నీ ఒకసారి మీ 2 రోజుల తర్వాత అందరి మార్క్స్ చదువుతాను. థ్యాంక్ యూ.